నేను తెలియజేసేది ఒకటే, నీకు చేతనైతే ఇది తెలుగుదేశం పార్టీ వైకాపా మధ్య పోరాటం, ఇది మహిళలకు సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. ఇవాళ నువ్వు ఇంట్లో ఉండి పోలీసులు వస్తే అడ్డుకోవాల్సిందే నువ్వా, మహిళలను పెడతారా? నీ రాజకీయపరమైన లబ్ధి కోసం ఎప్పుడు బయటికి రాని ఇవాళ కేసులు ఏదైతే మొసలు కన్నీరు గారుస్తున్నారో ఆ కేసులు నీ వల్లే వచ్చినాయి. నువ్వు చేయాల్సిన పని నువ్వు ఇంట్లో కూర్చొని ఏమీ తెలియని మహిళలను రోడ్డు మీద పంపించి వాళ్ళని ఎప్పుడు గత 20 సంవత్సరాలు ఆయన చెప్పాడు 20 సంవత్సరాలు నాతో అనుబంధం ఉంది. ఎస్, నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ రాజకీయంగా ఉన్న విభేదాలతో మొదటి నుంచి మాతోనే ఉన్న కుటుంబాలు ఈరోజు చెప్తా ఉన్నా, మాతో ఉన్నప్పుడు ఇప్పుడు సమస్య రాలా వాళ్ళకి. ఇవాళ ఎప్పుడైతే అంబటి మురళి వెళ్ళారో, అంబటి మురళి తన రాజకీయపరమైన మనుగడ కోసం ఆ కుటుంబాలను వాడుకుంటా ఉన్నాడు. ఎప్పుడు బయటికి రాని మహిళల్ని రోడ్డు మీదగా తీసుకొచ్చి నిలబెట్టారు. ఇవాళ ఏదైతే కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారో, అక్కడ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు లేని నాయకుల పేర్లు కూడా తనే స్క్రిప్ట్ రాసిచ్చి ఆ సోదా త్రివేణి అనే అమ్మాయి చేత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాడు. సోదా త్రివేణి అమ్మాయికి అసలు తెలుగుదేశం ఇంట్లో నుంచి బయటికి రాని మహిళల తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన రాసిన స్క్రిప్టే కదా. నీకు ధైర్యం ఉంటే రాజకీయ పైన పోరాటం చేయాలి, కానీ మహిళల్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ మసలు కన్నీరు గారుస్తావేంటి? ఆయన ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది, సంఘం డైరీ అనేది ఒక వ్యవస్థ, నేను కాపలాదారుని మాత్రమే, నీకేదన్నా ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ గతంలో రాజశేఖర రెడ్డి ఉండగా నా మీద 15 కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత నా మీద 25 కేసులు వచ్చినాయి. కేసుల గురించి భయపడటం కానీ కేసుల గురించి ఇది కావటం కానీ ఎప్పుడు మా రక్తంలో లేదు. ఏదన్నా కేసులు ఉంటే రాజకీయపరమైన పోరాటం మా మీద చేయాలి, కానీ సంఘం డైరీ మీద ఎందుకు అంటున్నా నేను? సంఘం డైరీ అనేది రైతుల వ్యవస్థ, అది ఒక వ్యవస్థ, దానిలో అన్ని పార్టీలు ఉన్నారు. నా మీద పోరాటం చేయాల్సిన వదిలిపోయి సంఘం డైరీని అడ్డం పెట్టుకుని దాని మీద ఆరోపణలు చేయటం, పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు మీకున్న అధికారంలో మీరు చేసిన ఆరోపణలు ఏవి కూడా నిరూపితం కాల, అయినా ఇవాళ అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చివరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే తెలంగాణకి వెళ్ళారు. ఎంత ఆశ్చర్యం అంటే, తెలంగాణలో అంట సూర్యాపేటలో ఎక్కడ నా గోడౌన్లు ఉన్నాయంట, నేను అక్కడ గోడౌన్లో పెట్టానంట, అచ్చెన్నాయుడు గారు మా మంత్రి గారికి డబ్బులు వెళ్తానంటే ఈ పిచ్చి వాగుడు తప్పితే ఇక అయిపోయింది. ఇక్కడ తెలంగాణకి వెళ్ళారు. ఎస్, నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు ఎవడంటే గాలి జనార్దన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కోసం గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి ఆ రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టారో మనం చూసాం. ఆర్థికంగా గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయం చేశాడో మనం చూసాం. ఓ బ్రహ్మాండమైన బస్సు ఇచ్చాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి, ఓబులాపురం మైనింగ్ దాని దగ్గర స్టీల్ ప్లాంట్ ఇచ్చాడు. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయితే ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళ పరపతి కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం డబ్బులు తీసుకొని తన పారిశ్రామిక సామ్రాజ్యం ఎదగాలి, అన్ని ఫెసిలిటీస్ కావాలి. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎవరో తెలుసంటే నాకు తెలియదు అన్నాడు. ఎస్, నేను చెప్పా, రేవంత్ రెడ్డి నాకు మిత్రుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కలిసి పనిచేసాం, తప్పేంటి దానిలో? వస్తాడు మిత్రుడుగా, పెళ్లికి వస్తాడు, తప్పేంటి? దాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆంధ్ర అయిపోయింది తెలంగాణకు తీసుకెళ్ళాడు. అది వాళ్ళ నైజం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నిజం నిప్పు లాంటిది, ఆ నిప్పులో మీరు కాలిపోతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేమంటే మేమేదో గొప్ప విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ దగ్గర కూడా ఉన్న రిపోర్టు. దీనిలో ఎవరెవరు ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేశారో మొత్తం 31 ఎకరాలు మొత్తం వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏది, దానిలో ఉన్న మొక్కజొన్నలు మాయని చెప్పి, ఇది అధికారికమైన రిపోర్టు. దానిలో ఏదైతే వాళ్ళు రైతుల పేర్లు ఎవరి దగ్గర అయితే మేము లీజుకు తీసుకున్నామో, మేము సాగు చేస్తున్నామని చెప్పి చెప్పే దానిలో
అసలు 17 ఎకరాలకి లెక్కలే పొంతం లేదు, పేర్లే పొంతం లేదు. ఆ పొలాల్లో కౌలు కార్డులు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి. మీకు కూడా వివరాలు ఇస్తాం. కొంతమంది పాప్కార్న్ వేసి అమ్ముకున్నారు, కొంతమంది అసలు మొక్కజొన్న కాదు తెల్లజొన్న వేశారు, జోవార్ వేశారు. వీళ్ళందరినీ బినామీ పేర్లన్నీ తెచ్చి రైతులు మేము వేసామని చెప్పి ఇచ్చిన దానిలో కఠినమైన వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నా కూడా బుకాయించుకునే నైజం ఎవరికంటే ఒక్క వైకాపా నాయకులకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఆ చాకచక్యం కానీ అబద్ధాలను కూడా బల్లగుద్ది దబాయించే నైజం ఎవరంటే వైకాపా నాయకులకి. అదేవిధంగా స్పష్టంగా రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. రిలీజ్ ఆర్డర్లో ఏం పేర్కొన్నారు? 31 ఎకరాలు వీళ్ళు ఏదైతే 5 రైతులు మేము కౌలుకు తీసుకున్నామని ఇంకోటి దగ్గర తీసుకున్నామని చెప్పిన భూములు, దానిలో 17 ఎకరాలు మాత్రమే సరిపోయింది. మిగతా 14 ఎకరాల 46 సెంట్లకి వాళ్ళ పేర్లు కావు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే సోకాల్డ్ రైతులు ముసుగు మీరు వేసుకున్నారు కాబట్టి అక్కడున్న మొక్కజొన్నకి వెంటిలేషన్ లేదు, పాడైపోతుందనే దృక్పథంతో, మానవతా దృక్పథంతో మీరు ఒక 50,000 డిపాజిట్ చేయండి. ఈ రైతుల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి, ఫర్దర్ ఎంక్వైరీ జరుగుద్ది. ఆ ఎంక్వైరీలో కనుక చేస్తే మళ్ళీ గోడౌన్ని స్వాధీనం చేసుకుంటామని ఉత్తర్వులు ఇచ్చి రిలీజ్ చేశారు. మరి ఈ లెక్కలు ఎవరైతే, ఈ దొంగ లెక్కలు ఎవరు ఇచ్చింది మీరే కదా. కానీ ఈ ప్రభుత్వానికి మీరు అనుకున్న దృక్పథం, రైతు దృక్పథమో మానవతా దృక్పథమో ఇంకొకటో లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు రిలీజ్ చేస్తుంది? దీన్ని కూడా వాళ్ళు ఒక గొప్ప విజయంగా చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా మీకు ఇస్తాం, ఈ వాస్తవాలు. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే కేసు కడితేనేమో కట్టకపోతేనేమో మా కేసులు కట్టలేదంటారు, కడితేనేమో చూడు ధూళిపాల నరేంద్ర కుమార్ టీడీపీ వాళ్ళ మీద 30 కేసులు ఉన్నాయి, వాళ్ళందరినీ ఇది చేస్తే ఈ పార్టీ భూస్థాపితం అవ్వద్దు. తెలుగుదేశం పార్టీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీ కనుమరుగవుద్దన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక కెరటం లాంటిది, పడతా ఉంటుంది, లేస్తూ ఉంటుంది. తర్వాత కూడా 14-19లో అధికారంలోకి వచ్చాం. 19-24లో మీ యొక్క కేసులు పెట్టి వేధించినా కూడా తిరిగి 24లో మేము అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ధూళిపాళ్ల కుటుంబం ఆ నియోజకవర్గానికి ప్రజల గుండెల్లో ఉన్న కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీలాంటి కుహనా రాజకీయవాదులు ఎన్ని ఆరోపణలు చేసినా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలుసు. కాబట్టి అక్కడ నువ్వు చేసే ఆరోపణల వల్ల ఒక్క ఇంచు కూడా అటు జరగదు. కానీ కేవలం ఏంటంటే ఇవాళ మీ యొక్క రాజకీయపరమైన దీనికోసమే ఇవాళ మహిళల్ని వాళ్ళందరినీ కూడా ముందుకు తెచ్చి ఇది చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నారు, జగన్ స్ఫూర్తి అంట ఆయనకి. జగన్ స్ఫూర్తి అంటే జగన్ అరాచకం స్ఫూర్తి ఆయనకి, జగన్ దోపిడీ స్ఫూర్తి. జగన్ ఎట్లా అయితే తల్లిని చెల్లిని బయటికి నెట్టాడో అది ఆయనకి స్ఫూర్తి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కూడా ఇంట్లో వాళ్ళు బయటికి నెడతాడు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వేల కోట్లున్నా సంపాదన మీద మోజు, ఇది ఆయనకుంది. అబద్ధాన్ని కళ్ళార్పకుండా బల్లగుద్ది నిజమని చెప్పే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అదే నైజం అంబటి మురళికి ఉంది. అదేదో సామెత, మేక తోలు కప్పుకున్న పులి మాంసం తినకుండా ఉంటుందా? అదే నైజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే మాకు చాలా ఈ పొన్నూరు నియోజకవర్గానికి ఎలక్షన్స్ ముందు ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడు? ఏదో ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ అన్నాడు. ఆయన అంట ఫుల్ టికెట్ అంట, నేను హాఫ్ టికెట్. ప్రజలు నిరూపించారు కదా ఏంటనేది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏమంటున్నాడు, ఈ నియోజకవర్గాన్ని శపిస్తాడు ఆయన. ఏమని? ఈ నియోజకవర్గం నాశనం అవ్వాలంటాడు. అలాగే ఆయన స్క్రిప్ట్ రైటింగ్ బాగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన నాయకుడి కల్లా ఇంటర్వ్యూ కూర్చొని ఒకటి స్లిప్ ఇచ్చి చెప్తాడు. పాపం ఆ పెద్దింటి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ రాసిచ్చి ఆ అమ్మాయి ఎవరో ఉంది, ఆ అమ్మాయి చేత నుంచోబెట్టి చదివించాడు. పాపం పాపులు అనాల్సింది కాపులు అన్నారు, కాపులు శిక్షించాలని చెప్పారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న నిజాలు వస్తున్నాయి. ఎందుకంటే తనకు ఓటే లేదు, తనకు అండగా నిలబడలేదనే దాంట్లో పెద్దింటి తల్లి దగ్గరికి వెళ్ళి ఆయన రాసిన స్క్రిప్ట్లోనే
కాపులను శిక్షించాలని చెప్తే మళ్ళీ దాన్ని ఆపి పాపులను శిక్షించాలని చెప్పించాడు. నాకు ఆ నాయకురాల పేరు అయితే గుర్తు రావట్లా. అది బహిరంగ కనపడుతుంది. వాళ్ళు కాపులు అన్నారు, కాదు కాదు పాపులు అని చెప్పమని చెప్పి వెనక నుంచి మళ్ళీ స్క్రిప్ట్ రైటింగ్. రజనీ అనుకుంటా అమ్మాయి, నాకైతే తెలియదు. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడుతుంది. అదంతా స్క్రిప్టే, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అదంతా. అది ఓపెన్గా ఉంది. వాళ్ళు ముందు కాపులు అన్నారు, కాదు కాదు ఆపండి మళ్ళీ చెప్పండి అని పాపులు అన్నారు. అంటే తనకు ఓటే లేదనే దాంతో నియోజకవర్గం నాశనం అవ్వాలి, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నాశనం అవ్వాలి, కాపులు నాశనం అవ్వాలి. అది అంబటి మురళీకృష్ణ లైన్ స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నాకు తెలిసి ఎలక్షన్ అప్పుడు పెద్ద ఆయన ఒకళ్ళకి ఆరోగ్యం బాగోపోవచ్చు, నాకు ఆ టైంలో ఆరోగ్యం బాగా. ఏం మాట్లాడారు? నేను సిద్ధాంతపరమైన పోరాటం చేసేవాడిని కానీ ఎవడ వ్యక్తిగత విషయాలకు వెళ్ళేవాడిని కాదు. ఆ నాయకుడు పార్టీ మారచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు మీరు మాట్లాడండి, నేను కాదు. కాపులు నాశనం అయిపోవాలని స్క్రిప్ట్ మీదే, నియోజకవర్గ ప్రజలు నాశనం అవ్వాలనే స్క్రిప్ట్ అంబటి మురళిదే, ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ మీదే. అంటే ప్రజలు మీకు ఓట్లు వేయకపోతే, జగన్మోహన్ రెడ్డి నీకు ఓట్లు వేయకపోతే, అంబటి మురళికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేయకపోతే రాష్ట్రం రావణ కాష్టంలో మండాలి. అది స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్. దానిలోనే ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్ళినా ఈ విధ్వంసం అనేది ఆ ప్రాంతాల్లో జరుగుతుంది. దానిలో భాగం ఏదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే నాకు ఒక్కసారి నేను చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం, అరాచకం గురించి మాట్లాడతాం, దోపిడీ గురించి మాట్లాడతాం. ఈ పేటెంట్లన్నీ ఆయన పార్టీయే. ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా, గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎన్ని కేసులు పెట్టారో తెలుసా? మన్యం జిల్లాలతో సహా కలుపుకొని 3108 కేసులు గత 5 సంవత్సరాల్లో. 3108 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వాళ్ళ మీద కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ 3108 కేసులు ఉన్నాయి, పెట్టారు. కానీ దీనిలో ఎంత ఆశ్చర్యం అంటే అసలు గతంలో సిఐడి ఉండేదో లేదో ఎవడో తెలిసేది కాదు. గత 5 సంవత్సరాల కాలంలో ఒక్క సిఐడి 121 కేసులు పెట్టింది. 121 కేసులు రాజకీయ ప్రేరేపితమైన కేసులు, రాజకీయ గొంతులు విభేదించే నాయకుల యొక్క గొంతులు, వ్యక్తుల యొక్క గొంతులు అణగదొక్కడానికి 121 కేసులు పెట్టారు. ఈ వాస్తవాలు కాదా? జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కనపడవా? జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మొసలు కన్నీరు గారిస్తే ప్రజలు మర్చిపోయారా ఇవన్నీ? అదేవిధంగా నేను తెలియజేసేది ఒకటే, మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, ఒక అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేయించుకున్నాడు, సర్జరీ చేయించుకున్నాడు, అరెస్ట్ చేసి శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు మీరు ఒక జీబులో తీసుకొచ్చారే, ఆ రోజు మానవత్వం కనపడలేదా మీకు? 17A కింద ప్రభుత్వ అనుమతి తీసుకొని పెట్టాల్సిన కేసులు పెట్టకపోయినా, ప్రభుత్వ అనుమతి లేకపోయినా అక్రమంగా ఆ రోజు అరెస్ట్ చేయలేదా? ఆ రోజు ఏమైపోయింది? అలాగే ఒక అయ్యన్న పాత్రుడు అర్ధరాత్రి పూట ఒక గజం తేడా ఉందని చెప్పి అర్ధరాత్రి పూట 100 మంది పోలీసులను పెట్టి గోడను పడగొట్టే ప్రయత్నం చేయలేదా? మరి ఆ కుటుంబం అల్లాడిపోలేదా? అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే కొల్లు రవీంద్ర తనకు సంబంధం లేని మర్డర్ కేసులో తనను ఇరికించి 4 నెలల కాలం జైల్లో పెట్టలేదా? మరి నారా లోకేష్ గారు మీద ఎన్ని కేసులు పెట్టారు? పాదయాత్ర అప్పుడు ఎన్ని కేసులు పెట్టారు? అంతకుముందు ఈ గుంటూరు జిల్లాలో రమ్య అనే మహిళ సరిపోతే ఆ రోజు పరామర్శకు వస్తే ఒకే సంఘటనలో 3 కేసులు ఉన్నాయి మా మీద. ఏది జీజీహెచ్కి దగ్గర ఒక కేసు పెడతారు, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళే దారిలో ఒక కేసు పెడతారు. ఆ రోజున ఎస్పీలు స్వయంగా నుంచొని నియంత్రించి కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా?
మరి మా మీద కేసు పెట్టలేదా? సంగం డైరీ ఒక వ్యవస్థ అయితే దాన్ని దెబ్బతీయడానికి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చట్టాన్ని అమెండ్ చేశారు. మీరు తీసుకెళ్ళి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నా మీద కేసు పెట్టారు. ఇవాళ నిన్న కాదు, ఎప్పుడో 2000లో జరిగిందని పెట్టి దానివల్ల నేను లబ్ధి పొందానని చెప్పి 2000 సంవత్సరంలో జరిగిన 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నా మీద కేసు పెట్టారు. ఇవాళ మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వ వ్యవస్థల్ని మీకోసం వాడుకొని ఇవాళ మీరు మొసలు కన్నీరు గారిస్తే ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.